వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవలు ప్రభుత్వ హైస్కూల్లో 300 మంది విద్యార్థులకు కేవలం 3 తరగతి గదులే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఆట స్థలం, వాచ్మెన్ వంటి కనీస సౌకర్యాలు లేక విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతోందని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదు ఇప్పుడు అక్కడ కింద వంటశాల ఉంది కాబట్టి కింద వంట చేస్తారు. అది ఇక్కడ మోసుకోవాలి రావాలన్నా ఇబ్బంది. కానీ భోజనానికి ఇక్కడ పిల్లలందరినీ అక్కడికి పిలుచుకొని పోతున్నారు. సార్ వాళ్ళు నిలబడి అందరిని లైన్లుగా పెట్టి తీసుకుపోయి ఎక్కువ అడ్జస్ట్ చేస్తున్నారు. కానీ రోజు ఇదే జరగాలంటే అది కొంచెం ఇబ్బంది. దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ పోయి రావాలా, ఇక్కడ మోసుకొని రావాలన్నా వాళ్ళిద్దరికీ అక్కడ వంట చేసి ఇక్కడ తేవాలని ఇబ్బంది. దయచేసి కొంచెం ఇంకొక ఇద్దరు తప్పితే ముగ్గురు కావాలా. ఒకవేళ అంత బడ్జెట్ లేదంటే ఇంకా ఇద్దరు ఇచ్చినా నలుగురు అయినా కూడా ఇక్కడ ఒక వంట రూమ్ కట్టుకోవడానికి వెనక స్థలం ఉంది సార్, స్కూల్ స్థలమే ఉంది. దాంట్లో కావాలంటే చిన్నగా షెడ్ వేసుకోవచ్చు. పెద్దగా స్లీపరే అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఒక ఆమె ఉంది, ఆమె అంతా చేస్తూ ఉంది. నేను మాకు ఇక్కడ ఒక 3 బిల్డింగ్లు సార్ వస్తాం. అది మన ఎండిఓ గారు వచ్చారు. ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సార్ ఏమో మీది ఏదంటే స్కూలు అప్పుడు నాడు నేడులో ఉంది కాబట్టి మనము నాడు నేడులోనే దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్తామన్నారు. దయచేసి అందరూ స్కూల్ పిల్లలు కూడా దీంట్లో ఎవరు ఇదేం లేదు. గ్రామస్తులందరం మీకు మొక్కి మరీ అడుగుతాం. మా స్కూల్కు హెల్ప్ చేయవలసిందిగా మొత్తం గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. మీ పేరు? హెచ్కే గోపాలరావు స్వామి, అనవాళ్ళు.